తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం హస్తినకు చేరింది. గత 3 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల పంపకాలు, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, జీవన్ రెడ్డి వ్యవహారంపై హైకమాండ్ పెద్దలతో చర్చించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపైన చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు అందిస్తున్నారు. బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల పర్యటనపై పూర్తి వివరాలు ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కానీ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున విజయం సాధించాలంటే రాబోయే భవిష్యత్తులో అంటే ఇప్పుడు పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 2 రోజుల నుంచి కూడా అక్కడ చర్చలు జరుపుతున్నారు. రాహుల్ ప్రియాంకతో నిన్న కీలకమైన భేటీ జరిగింది. ఆ భేటీలో ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి అనే అంశాల గురించి కొన్ని చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుస భేటీ చేస్తున్నాడు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు అవసరాలు, వాటికి సంబంధించిన అవసరాలకు సంబంధించిన వాటన్నిటికి కూడా శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నాడు, వినతి పత్రాలు అందజేస్తున్నాడు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ రెండు ఈక్వేషన్స్ చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్ష పదవి. ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే పీసీసీ అధ్యక్ష పదవి ఉంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి. పీసీసీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇచ్చే యోచనలో ఏఐసీసీ అగ్రనేతలు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పీసీసీ ఎవరికి ఇవ్వాలనే దానిపై సర్వత్రా ఒక చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేతలందరూ కూడా ఢిల్లీ బాట పట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దీపాదాస్ మున్షి, అదేవిధంగా జానారెడ్డి, కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలో గత 2 రోజుల నుంచి కూడా ఇవే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్ష పదవి, ఈ 2 విషయాల్లో కొంత ఆసక్తిగా మారుతున్నాయి రాజకీయాలన్నీ కూడా. ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు 37 మందికి నామినేటెడ్ పోస్టులు, దాంట్లో మార్పులు చేర్పులు చేరే అవకాశం కూడా ఉంటాయని కూడా ముఖ్యమంత్రి పరోక్షంగా చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఆ ఎన్నికల ఫలితాలు వాళ్ళు అనుకున్నంత స్థాయిలో రాకపోవడం, దానికే ఈ నామినేటెడ్ పోస్టుల్లో మార్పులు చేర్పులు ఉంటాయనే చర్చ కూడా ఒకటి కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్ష పదవి గురించి మాట్లాడుకోవాలి. పీసీసీ అధ్యక్ష పదవి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, లోక్సభ ఎన్నికలు అయిపోయేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పీసీసీ అధ్యక్ష పదవి ఉంది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్ష పదవి కొరకు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతున్నాయి. పీసీసీ రేసులో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా జగ్గారెడ్డి, మధు గౌడ్. ఈ 3 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎవరెవరిని కలిశారు? అప్డేట్స్ ఏంటి? వరుసగా కేంద్ర మంత్రులను కలవడం జరుగుతుంది. అదేవిధంగా ఎందుకంటే రాష్ట్రానికి రావాల్సిన అవసరాలు కావచ్చు, నిధులు, దానికి సంబంధించిన ఏవైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటి కూడా ఆయా శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కలిశాడు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కూడా భేటీ అయ్యాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కావాల్సినటువంటి రక్షణ శాఖ భూముల విషయంలో తెలంగాణకు కేటాయించాలి, ఖచ్చితంగా మీ సహాయం కావాలి అంటూ కూడా రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ మంత్రి ఆయనకు కూడా కలవడం జరిగింది. రిక్వెస్ట్ కూడా చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక్కడ నితిన్ గడ్కరీతో పాటు అదేవిధంగా కేంద్ర మంత్రులు, కీలకమైన మంత్రులందరూ కూడా కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, అవసరాలు, వాటన్నిటిపై తీవ్ర పెద్ద ఎత్తున చర్చలు కొనసాగాయి.
దాంట్లో భాగంగానే కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. ఒకవైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా బీజేపీ కేంద్ర మంత్రులను కలవడంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొంత సెంటిమెంట్గా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అన్ని రాష్ట్రాలు వేరు, తెలంగాణ రాష్ట్రాలు వేరు. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఒకటే ఎజెండాతో ముందున్నారు. గత 10 ఏళ్ల నుంచి కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అనే అజెండాతో బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చింది. అవే నమ్మారు ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రజలు. సో అదే సెంటిమెంట్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్కౌట్ చేయబోతూ ఉంది. తెలంగాణకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కావచ్చు, నీళ్ల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, అవసరాల విషయంలో కావచ్చు, వీటన్నిటిపై కూడా పెద్ద ఎత్తున చర్చలు కొనసాగించి రాష్ట్రానికి కావాల్సిన అవసరాలను తీర్చే విషయంలో కేంద్ర మంత్రులను వరుసగా కలుస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు తేజస్వి. అటు జీవన్ రెడ్డి అంశం కూడా అధిష్టానం దగ్గర చర్చిస్తున్నారా భార్గవ్? ఎగ్జాక్ట్లీ గత 2 రోజుల నుంచి కూడా సంజయ్ కుమార్ రాకను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాడు. ఆయన జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నాడు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఎట్లా చేర్చుకుంటారు, నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నా ఓటమికి కారణమైనటువంటి సంజయ్ కుమార్ను ఎట్లా చేర్చుకుంటారు పర్మిషన్ లేకుండా అని కూడా ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. ఆయన నిన్న పెద్ద ఎత్తున ఒక హైడ్రామా చోటు చేసుకుంది. జీవన్ రెడ్డి ఇంట్లో ఆయన బహిరంగంగానే ప్రకటన చేశాడు, ఖచ్చితంగా నేను రాజీనామా చేసి జగిత్యాల ప్రజల్లో తిరుగుతా, వాళ్ళ నుంచి అభిప్రాయాలు సేకరించి వాళ్ళు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోమంటే ఆ నిర్ణయాలు తీసుకుంటా అని కూడా జీవన్ రెడ్డి బాంబు పేల్చిన సంగతి మనం అందరం కూడా చూసినాం. దాని తర్వాత కొన్ని పరిణామాలు తెర మీదకి వచ్చాయి. హుటాహుటిన ఢిల్లీ సీఎం రేవంత్ నుంచి, ఏఐసిసి అగ్రనేతల నుంచి, ఇక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, ఫోన్లు వచ్చాయి. ఇమీడియట్గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాగూర్, ఆది శ్రీనివాస్ లాంటి ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఆయన కూడా జీవన్ రెడ్డి మాట వినని పరిస్థితి. ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తాను కూడా ఆయన బల్లగుద్దినట్టు కూడా చెప్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ బట్టి, అదేవిధంగా శ్రీధర్ బాబు, ఏఐసిసి అగ్రనేతలు అయినటువంటి ఈ దూతల రూపంలో వచ్చినటువంటి వీళ్ళు ఒక హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది, 6 మంత్రులు విస్తరణ ఉండబోతుంది. కాబట్టి 6 మంత్రులలో జీవన్ రెడ్డికి ఢిల్లీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. దాని గురించి వివరాలు ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ ఈరోజు అడ్లూరి లక్ష్మణ్కి ఆ బాధ్యత అప్పచెప్పింది ఏఐసిసి. దీపాదాస్ మున్షి స్వయంగా జీవన్ రెడ్డికి కాల్ చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఫోన్ చేసి తక్షణమే ఢిల్లీకి పయనం కావాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ఒక తీవ్రమైన చర్చ జరుగుతుందో, రాజీనామా చేస్తారు అనే చర్చ జరుగుతుందో దాన్ని రాష్ట్రం దాటి బయటకు వెళ్ళకూడదు, ఖచ్చితంగా ఇక్కడికి రావాలంటూ కూడా జీవన్ రెడ్డికి దీపాదాస్ మున్షి ఫోన్ చేశారు. ఇక్కడ ఆ బాధ్యతను తనను వెంట పెట్టుకొని రమ్మని కూడా అడ్లూరి లక్ష్మణ్ విప్ ఆయనకి ఆ బాధ్యత అప్పగించినట్టు కూడా తెలుస్తూ ఉంది. లక్ష్మణ్తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కీలక భేటీ ఉండబోతోంది. ఆయన రాజీనామా సస్యమీర ఒప్పుకోదు. ఏఐసిసి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక సర్దుమణిగే ప్రయత్నం చేస్తారు. అక్కడ బుజ్జగింపులు జరిగే ప్రయత్నాలు ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా జీవన్ రెడ్డిని చల్లార్చలేదు కాబట్టి ఏఐసిసి నుంచి కాల్ రావడం జరిగింది. వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడారు. ఖచ్చితంగా ఢిల్లీ రావాలి, ఢిల్లీ వచ్చిన తర్వాత మాట్లాడదాం మనమని కూడా ఢిల్లీ నుంచి స్వాగతం పలికినట్టు కూడా తెలుస్తూ ఉంది. జీవన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేతలతో చర్చలు జరుపుతారు. వాళ్ళు జీవన్ రెడ్డి పెట్టినటువంటి కండిషన్స్కి ఒప్పుకుంటే ఆయన అగ్రనేతలు, లేకపోతే వాళ్ళు ఏఐసిసి అగ్రనేతలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళు ఎలాంటి హామీలు ఇస్తారు జీవన్ రెడ్డికి భవిష్యత్తులో అనే అంశాలపై దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవైపు జీవన్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి మంత్రివర్గ విస్తరణలో జీవన్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ మంత్రి పదవి ఆఫర్ చేస్తే జీవన్ రెడ్డి రాజీనామాను వెనక్కి తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే దాదాపు ఇంకా కొన్ని రోజుల్లో, ఒక వారం రోజుల్లోపు ఈ మంత్రివర్గ విస్తరణ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. 2-3 రోజుల్లో నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఒక కీలక ప్రకటన కూడా వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు,
పిసిసి అధ్యక్ష పదవి కావచ్చు, ఇటు మంత్రి పదవుల విస్తరణ కావచ్చు, వీటన్నిటి మీద ఏఐసిసి అగ్రనేతలందరూ కూడా రాష్ట్ర ముఖ్య నేతలతో మంత్రులతో చర్చలు జరిపి ఎవరికి అన్యాయం చేయకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే దిశగా, అక్కడ పదవులు ఉండే దిశగా కూడా చేస్తే కొత్త ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో అంటే రాష్ట్రంలో ఉన్న కీలక నేతలందరూ, ముఖ్య నేతలతో పాటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, డిప్యూటీ సీఎం భట్టీతో పాటు ముఖ్య నేతలందరూ కూడా ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఢిల్లీలో ఈరోజు ఒక కీలక సమావేశం జరగబోతా ఉంది. ఈ కీలక సమావేశంలో పిసిసి అధ్యక్ష పదవి, అదేవిధంగా నామినేటెడ్ పదవులు, అదేవిధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చర్చ, ఇవన్నీ కూడా కొనసాగుతాయి. ఒక సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.